ప్రభునామానికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడికి వచ్చిన పాస్టర్ గారికి అందరికీ నా వందనాలు. ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థన చాలా సంవత్సరాల నుంచి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఫైనల్గా ఈరోజు కుదిరింది. మేము ఎంత వెయిట్ చేస్తామో, ఎవరు వెయిట్ చేయడమో కృతజ్ఞత కూటం కోసం చాలా ప్రార్థన చేస్తాం. దేవుడా ఎప్పుడు నీ మాట మేము చెప్పాలి అనేసి దేవుడు చేసిన మేలుని బట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. మా జీవితంలో చేసిన అద్భుతాలు లెక్కలేనంత. దేవుడికి ఏమి ఇచ్చినా ఆ రుణం మేము తీర్చుకోలేము. సాక్ష్యం లేదు. దేవుని నామానికి వందనాలు. అయ్యగారి సంఘం అందరికీ నా హృదయపూర్వక వందనాలు. 2017 నేను బీటెక్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి థర్డ్ ఇయర్ వచ్చేసరికి నాకు 26 బ్యాక్లాగ్స్ ఉంది. ఏం చేసేవాడిని అంటే నేను ఎగ్జామ్కి వెళ్ళేవాడిని, కానీ ఎగ్జామ్ రాసేవాడిని కాదు. అంటే 3 గంటలు కూర్చోలేక వచ్చేవాడిని బయటికి 6 గంటలోనే. తర్వాత మా పేరెంట్స్ని పిలిపించి మీ అబ్బాయికి ఇన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వగానే అప్పుడు మా అమ్మ, ఎందుకు ఇలా చేస్తున్నావు, వాళ్ళు నీకు టీసీ ఇచ్చేస్తా అంటున్నారు, వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటున్నారు, ఎందుకు మనము ఎంత అవమానించారు కదా, అవమానించిన దగ్గరే మనం తలెత్తుకోవాలి ఖచ్చితంగా. నువ్వు 3 గంటలు కూర్చుని రాయి, నువ్వు ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటూ కదా, సేమ్ అలాగే ఉదయాన్నే ప్రార్థన చెయ్యి అని చెప్పేసి అన్నప్పుడు నేను కరోనాకి వచ్చింది కరెక్ట్గా. అప్పుడే నేను ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకునేవాడిని. దేవుడా నాకు 3 గంటలు కూర్చుని రాసి ఓపిక ఖచ్చితంగా ఇవ్వు అని చెప్పేసి నేను ప్రార్థన చేసేవాడిని. నాకు అయిపోయింది, ఫైనల్ ఇయర్ అయిపోయింది. కరెక్ట్గా కాలేజ్ నుంచి వచ్చేసరికి నాకు ఒక బ్యాక్లాగ్ ఉంది. నేను అసలు అనుకోలేదు, నేను అసలు ఇంకా మధ్యలో నేను డిస్కంటిన్యూ చేసేద్దాము, హైదరాబాద్లో షటిల్ అసిస్టెంట్ కోచ్ వచ్చింది కాబట్టి ఇంక నేను దానికి వెళ్ళిపోవచ్చు, అప్పుడు తర్వాత 2 సంవత్సరాలకి ఎప్పుడో సర్టిఫికేట్ కొనేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. కానీ అనుకోని రీతిలో దేవుడు అద్భుత కార్యం నా జీవితంలో చేశాడు. తర్వాత నేను బెంగళూరులో నాకు జాబ్ వచ్చింది, బెంగళూరు వెళ్ళాను. కానీ అక్కడ నాకు వాతావరణం సెట్ అవ్వక అక్కడ ఎక్స్పెన్సెస్ని బట్టి నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. రిటర్న్ వచ్చేసిన తర్వాత కూడా నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతానంటే మా అమ్మ వాళ్ళు, ఎందుకు హైదరాబాద్ వెళ్ళిపోవడం, నీకు వీసా తీసేస్తాము, ఏదో కంట్రీ వెళ్ళిపోదు కానీ అని చెప్పేసి అనేవారు. కానీ నేను సరే అయితే వెళ్తాను, ఈలోపు నేను హైదరాబాద్లో ఏదో జాబ్ చేస్తాను అని చెప్పేసి నేను స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వెళ్ళి 1 మంత్ అవుతుంది. కరెక్ట్గా ఏప్రిల్ 14th వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. ఏప్రిల్ 14th అంబేద్కర్ జయంతి అయిపోయింది. నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ ఫోన్ చేశారు, నీకు మార్నింగ్ అదే ఇంటికాడ నుంచి అన్నీ పంపిస్తున్నాము, నీకు కూరగాయలు మొత్తం అన్నీ పంపిస్తున్నాము, మీ ఫ్రెండ్స్ వచ్చారు అని చెప్పేసి అంటే సరే అయితే నేను రేపు సెలవు అని చెప్పేసి ఈరోజు ఓవర్ టైం చేసి నేను మా ఫ్రెండ్ బైక్ మీద, నేనే డ్రైవ్ చేస్తున్నాను, బైక్ మీద వచ్చేస్తున్నాము. త్వరగా మార్నింగ్ నైట్ 1 o'clockకి, మార్నింగ్ 4 o'clockకి మా ఫ్రెండ్స్ వాళ్ళు స్టేషన్ దగ్గర ఉంటారని చెప్పేసి మేము ఇంకా ఆ టైం కవర్ అవుతుంది కదా అని చెప్పేసి ఓటీ చేసి ఆఫీస్ నుంచి రూమ్కి వెళ్తున్నాము. రూమ్కి వెళ్తుంటే అక్కడ టీ జంక్షన్ టైప్ ఉంటుంది, ఆ టైప్ అక్కడ కరెక్ట్గా కార్ రోడ్ వచ్చి మాకు డాష్ ఇచ్చాడు. అంటే ఐ మీన్ యాక్సిడెంట్ కోఇన్సిడెంటల్గా జరిగిపోయింది. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయినప్పుడు నేను రోడ్డు మధ్యలోకి వెళ్ళిపోయాను. రోడ్డు మధ్యలో పడిపోయాను, నేను తూలిపోయి మా ఫ్రెండ్స్ ఇద్దరు బైక్ దగ్గర ఉండిపోయారు. తీరా నేను ఉంచుందామని చూసినప్పుడు నాకు ఒక కాల్ అయితే ఉంటుంది కానీ ఇంకో కాలు స్టాండింగ్ పొజిషన్కి లేదండి అసలు. అప్పుడే కాలు విరిగిపోయింది పూర్తిగా, ఓన్లీ స్కిన్ ఒకటే ఉంది, 2 బోన్స్ ఇరిగిపోయాయి. ఇంకా అయిపోయింది నా సినిమా, నా లైఫ్ అయిపోయింది ఇంకా అని చెప్పేసి అనుకున్నాను. అనిపోయిన తర్వాత నేనే కుంటుకుంటూ అలా ఒక సైడ్కి వచ్చేసి కూర్చున్నప్పుడు అక్కడ అందరూ ఫోటోలు తెస్తున్నారు కానీ ఎవరు అంబులెన్స్కి ఫోన్ చేసేవారు కాదు. అప్పుడు మళ్ళీ నా ఫోన్ తీసుకుని నేనే
డైల్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళే ఇందులోనే అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడే ఒక హాస్పిటల్ ఎండి అదే రూట్లో వస్తే వాళ్ళ హాస్పిటల్ అంబులెన్స్ ఫోన్ చేసి మమ్మల్ని అంబులెన్స్ ఎక్కించుకుని తీసుకెళ్ళారు. అప్పుడు నేను అనుకున్నాను ఇంక నేను లైఫ్లో నేను ఇంకా ఏ ఎగ్జామ్స్ రాయలేను, ఇంక నా మెడికల్లో నేను అన్ఫిట్, ఇంకా నేను నడవలేనేమో, ఈ కాల్ తీసేస్తారేమో అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే నాకున్న సిచ్యువేషన్ అలాంటిది, హెవీ బ్లీడ్ అయిపోతుంది. నేను అసలు స్టాండింగ్ ఉండేవాను కదా, బోన్ ఏమో కాలు దుమ్ములు ఇరిగిపోయి బయటకు వచ్చేసి ఈ కాలు గుచ్చుకుంటూ పోయి చాలా కష్టం అనిపించేది. అయినా సరే ఇంకా నేను ఇంక ఆకాశం వైపే చూసుకోండి, ఇంకా దేవుడా నువ్వే నాకు ఇంక సహాయం చేయాలి అనుకుని ఈ ఫింగర్స్ మెదులుతున్నాయంటే ఫింగర్స్ మెదులుతున్నాయి, ఓకే పర్లేదు, కాల్ సెట్ అయిపోద్ది అని చెప్పేసి అనుకున్నా ఎంత అనుకున్నా అక్కడికి వెళ్ళేసరికి డాక్టర్ల దగ్గర హాస్పిటల్ తీసుకెళ్ళారు. లాస్ట్కి తీసుకెళ్ళిన తర్వాత సెట్ అవుతుంది నాకు, నేను అదే అనిసిపోండి, పర్లేదు నాకు చెప్పండి, తీసేస్తారని చెప్పండి, మీరు మళ్ళీ నాకు హోప్స్ ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పేవాడిని. లేదు ఖచ్చితంగా అవుతుంది, మా డాడీతో మీరు మాట్లాడండి, మా డాడీ కూడా సేమ్ మెడికల్ ఫీల్డే, మీరు మా డాడీకి చెప్పండి ఏమన్నా ఉంటే అని చెప్పేసి చేశాను. చేస్తే మా డాడీ ఫోన్ స్విచ్ ఆఫ్, మా బాబాయ్ ఫోన్ స్విచ్ ఆఫ్, అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్, ఎవరి ఫోన్ ఎవరు చేయాలో తెలిసేది కాదు. అప్పుడు మా ఫ్రెండ్ ఇక్కడ ఆనంద్కి ఫోన్ చేసి వాళ్ళ ద్వారా చెప్పాను. కానీ నైట్ బయలుదేరి వచ్చారు. నైట్ బయలుదేరి మార్నింగ్ నేను నా దగ్గరికి వచ్చేసరికి ఆ తర్వాత రోజు ఈవినింగ్ అయిపోయింది. అప్పటికే నాకు అప్పటికే ఆపరేషన్ అంటున్నారు, లేదంటే ఆపరేషన్ క్యాన్సిల్ అంటున్నారు, 3 ఆపరేషన్ చేయాలంటున్నారు. ఫస్ట్ ఏమో బోన్ ఎక్స్ట్రాక్ట్ చేసి చేయాలన్నారు, తర్వాత ఏమో ప్లాస్టిక్ సర్జరీ చేయాలన్నారు, తర్వాత అప్పుడు నైలింగ్ వేస్తానని చెప్పేసి అన్నారు. ఒక రోజులో నేనైతే ట్రావెల్ చేయలేను, నాకు ఇక్కడే చేసేయండి ఆపరేషను అని చెప్పేసి నేను అనుకున్నవాడిని. కాకపోతే మా డాడీ వచ్చిన తర్వాత నీకెందుకు, నేను ఉన్నాను కదా, ఎంతోమందికి చేయించాను, నీకేం కాకుండా నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి నాకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి కారు మీద వేరే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి అక్కడ పిఓపి వేయించి అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కాకినాడ అలా కారు మీద వచ్చాము. వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ సార్ చూసిన తర్వాత ఇదేం పెద్ద దెబ్బ కాదు, నీకు సింపుల్గానే తగ్గిపోద్ది అని చెప్పేసి అనేవారు. కానీ హైదరాబాద్లో ఏమో నీకు 1.5 year పడద్ది, నువ్వు లేచి నడిచేసరికి నువ్వు తర్వాత కూడా సరిగ్గా నడలేవు అని చెప్పేసి అనేవారు. ఇక్కడ రాగానే అలా చెప్పగానే కొంచెం నాకు రిలీఫ్ అనిపించింది అంతేగాని ఆపరేషన్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ ఆపరేషన్ చేశారు. చేసినప్పుడు కాళ్ళకి పైకి పెద్ద రాడ్లు వేస్తారనమాట, ఇలా నిలువుగా చూడగానే ఇంటర్ బాబు ఇలా ఉంది అని చెప్పేసి అనుకునేవాడిని. ఇంకా నా కాల్ ఫోల్డ్ అయ్యేది కాదు అప్పటికే. కాలు అంటే ఓపెన్ ఉండు, లోపల దెబ్బ తగిలినా పర్లేదు కానీ ఓపెన్ ఉండు, దెబ్బ బయట తగిలడం వల్ల చాలా కష్టమైపోయింది. ఆ తర్వాత ప్రతి ఒక్కరు ఫోన్ చేసి నీకు 1.5 year అవుతుంది, 1 year అవుతుంది, లేదంటే 2 సంవత్సరాలు పడుతుంది నువ్వు రికవర్ అవ్వడానికి అని చెప్పేసి అనుకునేవాడిని. కాకపోతే నేను మనసులో అప్పుడు ప్రతిరోజు ఇంక ప్రార్థన చేసుకున్నాను, దేవుడా నేను 2 నెలల్లో నేను లేచి వెళ్ళిపోవాలా, వెంటనే ఇంకో ఆపరేషన్ చేయించుకోవాలి, ఫ్లైట్ ఎక్కేసి వేరే కంట్రీ వెళ్ళిపోవాలి, ఇంక ఇదే అనుకునేవాడిని. ఇంకా నేను ఇక్కడ 2 నెలల్లో ఖచ్చితంగా లేచి నడిచేయాలి అని చెప్పేసి అనుకునేవాడిని. అనుకున్నట్టుగానే మేని అయిపోయింది, మెయిన్ లాస్ట్ సర్జరీ అయిన తర్వాత అనుకుంటా చాలా బాగుంది, అందరూ సంఘటితంగా ఉన్నారు. ఇలా ఉండడమే కావాలి, మనం ఇలా ఉంటేనే ఏదన్నా సాధించగలుగుతాము, ఏ ఇబ్బందుల్లోనన్నా సాధించగలుగుతాము. తర్వాత సత్యబాబు మాకు 2003 నుంచి తెలుసు. తను చాలా డెడికేటెడ్గా వర్క్ చేసేవారు. మా దగ్గర జాయిన్ అయిన పిల్లలందరూ కూడా చాలా డెడికేటెడ్గా బాగా నేర్చుకున్నారు వర్క్ కూడాను. ఎవ్వరు కూడా అప్పుడు జాయిన్ అయిన వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్లోకి వెళ్తే కానీ మానేవారు కాదు. ఇప్పటికీ కూడా 25 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్న సిస్టర్స్ ఉన్నారు మా దగ్గర. అలా సత్యబాబుకి తర్వాత కువైట్ వెళ్ళే ఛాన్స్ వచ్చింది. సో కువైట్ వెళ్ళేటప్పుడు కూడా చాలా బాధపడుతూ వదలలేక వెళ్ళాడు. చాలా చక్కగా సెటిల్ అయ్యాడు జీవితంలో. మంచితనం ఉంటే, అందరితో మంచిగా ఉంటే
సత్యబాబు లాగా ఏ అలవాట్లు లేకుండా ఉంటే కానీ తన పిల్లల్ని, భార్యని, కుటుంబాన్ని కూడా చాలా బాగా చూసుకునేవాడు. తను మాకు బాగా తెలిసిన సత్యబాబు. అందుకని ఇంత చక్కగా ఆశీర్వదించబడ్డాడు, మంచిగా సెటిల్ అవ్వగలిగాడు. నేను దానికి చాలా సంతోషపడుతున్నాను. తర్వాత నా గురించి చాలా చాలా చెప్పాడు. అందరికీ మేము అలాగే చూస్తాము. సత్యబాబు మా దగ్గర ఎప్పటి నుంచో చేశాడు, మాకు తెలిసిన అబ్బాయి కాబట్టి వాళ్ళ అబ్బాయిని అన్ని రోజులు ఉంచాము అనేసి చాలామందిని ఉంచుతాము, అలాగే తను కూడా ఉంచాము. యంగ్ పేషెంట్ కాబట్టి వెంటనే తీసుకురాబట్టి చాలా అట్మోస్ట్ కేర్ తోటి సర్జరీ చేసాము. చాలా పెద్ద ఇంజరీ అయింది, పెద్ద యాక్సిడెంట్. సో ఇప్పుడు కంప్లీట్గా క్యూర్ అయిపోయాడు. సో యంగ్ అబ్బాయి గురించి సర్జరీ కూడా వెంటనే చేయడం వల్ల బాగా రికవరీ అయ్యింది. సో ఏదైనా సరే ఎవరికైనా యాక్సిడెంట్లు అయినా లేకపోతే ఏదైనా జబ్బులు కానీ డిసీజెస్ వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు అనే కొంతమంది అలా ఉంటారు. అలా కాకుండా వెంటనే కానీ డాక్టర్స్ దగ్గరికి వచ్చి చూపించుకుంటే డెఫినెట్గా 99% రికవరీ అవుతారు. కొంతమంది అంటే నాకు తెలిసిన ఉదాహరణ ఒకటి చెప్తున్నాను. మాకు తెలిసిన ఆవిడ, మా చుట్టమే అమ్మాయి, ఆవిడ గైనకాలజిస్ట్, వాళ్ళ తమ్ముడేమో ఇంజనీరు, వాళ్ళ ఫాదర్ చాలా పెద్ద ఆఫీసరు. ఆయన రిటైర్ అయిన తర్వాత క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీస్ 2 పాడైపోయాయి. ఆయనకి వీక్లీ 3 సార్లు డయాలసిస్ అవుతూ ఉంది. సో అతన్ని చూసుకోవడానికి ఆ అబ్బాయి రోజు ఆఫీస్కి వెళ్ళి రావడం కష్టం కాబట్టి ఎక్కడో చేసేవాడు, అక్కడే ఉండిపోయాడు అనమాట. వాళ్ళ ఫాదర్ దగ్గరే వైజాగ్లో ఉన్నారు. అయితే అబ్బాయికి సోరియాసిస్ అనే డర్మటలాజికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు అది అంటే దురదాది వస్తూ ఉంటుంది. 36 సంవత్సరాల అబ్బాయికి. అది ఎక్కడో డర్మటాలజీ అతని దగ్గర చూపించుకున్నారో ఫిజిషియన్ దగ్గర చూపించుకున్నారో తెలీదు, తగ్గలేదు. అది తగ్గే జబ్బు కాదు, అది చాలా లాంగ్ ప్రాసెస్లో తగ్గుతుంది. అలా దాని గురించి తొందరగా తగ్గట్లేదు అని వాళ్ళ చర్చిలో, వాళ్ళు కూడా క్రిస్టియన్స్, చర్చిలో ఎవరో కాకినాడలో నాటు వైద్యం వేస్తారు. సో దాంతో కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది అనేసి అన్నప్పుడు ఆ అమ్మాయి గైనకాలజిస్ట్ అయ్యి ఉండి వాళ్ళ బ్రదర్ని తీసుకుని వెళ్ళి నాటు వైద్యం ఇప్పించింది కాకినాడకి తీసుకుని వచ్చి. దాంతో అతనికి అతనికి కూడా 2 కిడ్నీలు పాడైపోయి ఏదో అంటే హార్ట్ కూడా ప్రాబ్లం వచ్చి యంగ్ ఏజ్లో చనిపోవాల్సి వచ్చింది. చనిపోయాడు అతను, రీసెంట్గా చనిపోయాడు. సో అంటే దేవుడి మీద భారం వేసి తగ్గిపోతుంది మాకు అనే మూర్ఖత్వంలోని ఉండకండి. మీరు మంచి డాక్టర్కి చూపించుకొని, సరైన డాక్టర్కి చూపించుకొని సరైన వైద్యం తీసుకుంటేనే తగ్గుతుంది. ఆ పైన దేవుడి ఆశీర్వాదం కూడా ఉండాలి. సో మీకు చెప్పేది ఏంటంటే ఒక్క దేవుడి మీదే ఆశలు పెట్టుకొని మీరు మీ జీవితాన్ని అంటే డిసీజెస్ని నెగ్లెక్ట్ చేయకండి. ఏ డిసీజ్ వచ్చినా, హార్ట్ ప్రాబ్లం వచ్చినా, ఏది వచ్చినా కూడా వెంటనే కన్సర్న్ డాక్టర్కి చూపించుకుంటే కానీ తొందరగా నయమవుతుంది అనేసి నేను చెప్పదలుచుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వాతావరణం ఇచ్చినందుకు వందనాలు. ఆహ్వానించబడిన వారందరినీ క్షేమంగా తీసుకొచ్చారు.
ఏర్పరచబడినటువంటి అభిషేకించబడిన మీ దాసులను తండ్రి నాయన వారికి మీరు ఇచ్చినటువంటి ఆయన కృపను బట్టి చక్కగా వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు. చక్కని వాక్య పరిచర్య ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో తండ్రి ఈరోజు ఈ కుటుంబాన్ని మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి కార్యక్రమం నడిపించిన మీ దాసులను బట్టి నాయన మీ వందనాలు చెల్లిస్తున్నాను. వారి పరిచర్యను అభివృద్ధిపరిచి నాయన గొప్ప కార్యాలు జరిగించండి. ఇదిగో తండ్రి మరి సత్యబాబు గారి కుటుంబంలో మీరు ఎన్నో మేలులు చేసినందుకు వందనాలు. ఇదిగో తండ్రి మీ కార్యాలు తండ్రి అనేక మంది వివరించడానికి సాక్షులుగా వారు నిలబెట్టుకున్నందుకు వందనాలు. ఇంకా అనేక కార్యాలు వారి పట్ల జరిగించి వారి పరిస్థితులను తండ్రి మీ యొక్క ఉద్దేశానికి అనుకూలంగా మీ చిత్తానికి అనుకూలంగా మీరు మలిచి ఆయన అనేక కార్యాలు వారి పట్ల జరిగించమని అడుగుతూ ఉన్నాం. ఆలోచన నెరవేర్చండి ఆయన, మీ ఉద్దేశాలు సఫలపరచండి. మీ నామానికి మహిమ కలిగినట్టుగా మీ కార్యాన్ని జరిగించండి. ఇగో తండ్రి జరగబోయేటువంటి విందు కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. సమృద్ధి అనుగ్రహించండి. వచ్చిన వారందరూ మళ్ళీ తిరిగి క్షేమ గృహం చేయడానికి మీ తోడు అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.